హాయ్ చిన్నారులు, ఇది వరకు వీడియోలో రకరకాల కాయగూర మొక్కలు వాటి పూలు ఇప్పించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను పళ్ళ మొక్కల పూలు చూపిస్తాను. ఆ బటర్ఫ్లై చూడండి, భలే ఎగురుతుంది. ఇక్కడ బత్తాయి చెట్టు అనమాట. ఆ బత్తాయి చెట్టు పూలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడే మొదలైంది ఫ్లవరింగు. కనిపిస్తున్నాయా? ఆ బటర్ఫ్లై ఎగురుతుంది కదా, అక్కడే ఉన్నాయి పూలు. అది ఇక్కడ పిచ్చుకుని కనిపిస్తుంది కదా, ఇది బత్తాయి పువ్వు. అలాగే ఆ పక్కనే బొప్పాయి చెట్టు ఉంది, అది బయటికి వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ పనస చెట్టు ఇలా ఏపుగా పెరిగి ఆ మొదళ్ళకి ఆనుకుని కాస్తుంది అనమాట. పనస పువ్వు ఇలాగే చిన్నగా ఉంటుంది, కాండానికి ఆనుకుని కాస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నేరేడు పువ్వు, కాటన్ నేరేడు అంటారు దీన్ని. నేరేడు పళ్ళు, అదే జామున్ అంటారు కదా, కాలా జామున్ అని. ఆ పూలు ఇలా గుత్తులు కింద పోస్తాయి. నేరేడులోనే వైట్ ఆ పూలు కూడా మొదలైనవి. ఇలా గుత్తులు కింద వచ్చి అన్నీ మనకి మొత్తం పూలన్నీ పళ్ళు అయిపోవు, కొద్ది పూలే పళ్ళు అవుతాయి. దూరంగా హైట్ మీద కనిపిస్తుంది చూసారా, అది మామిడి పువ్వు. అదిగో గుత్తులు కింద పోతొచ్చేస్తుంది. కాకపోతే మనకి అన్ని పూలు నిలబడిపోతే బోల్డ్ కాయ, అంత కాయ రాదు. ఈ పక్కనే జామ, ఆ జామ పూలు నాకు కనపడట్లా. సపోటా ఇంకా పూలు రాలేదు. ఇక్కడ అవకాడో, ఇది చిన్ని మొక్కే, భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. చిలక ముక్కు పూలు అంటారు వీటిని. అరటి జాతికి చెందింది అన్నమాట ఇది. ఇది మల్బరీ, లాంగ్ మల్బరీ పూలు భలే ఉన్నాయి కదా. బొప్పాయి పువ్వు జూమ్ చేసి చూపిస్తాను. చూసారా బొప్పాయి పూలు ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా బొప్పాయి పూలు. రేగు చెట్టు పూలు కనపడట్లా, అంటే కాయలు ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడు పూత రాదు. ఈ కాయలన్నీ అయిపోయాక, పండిపోయాక అప్పుడు పూత వస్తుంది. ఇక్కడిది వాక్కాయ. ఈ వాక్కాయ అది మీకు చెర్రీస్ అని చిన్నగా గుండ్రంగా ఉంటాయి కదా, మీకు ఐస్ క్రీమ్స్కి కిళ్ళీల పైన గుచ్చుతారు కదా, ఆ చెర్రీస్ పళ్ళు తయారు చేసే ఫ్రూట్ అనమాట వాక్కాయ చెట్టు. ఈ పూలు కూడా ఇంకా మొదలవ్వలేదు. ఇది లక్ష్మణాఫలం, ఇది ఇంకా రాలేదు పూత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.